చెప్పండి, ప్రధానంగా ఇవాళ జరగబోయేటువంటి విచారణ సుప్రీంకోర్టు ఏ రకంగా దీనిపైన సూచించబోతోంది అనేది కూడా చాలా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు మనం చూస్తున్నాం, ఏఆర్ ఫుడ్స్ సంబంధించినటువంటి వారు కూడా హైకోర్టును కూడా ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం కూడా. సో దీనిపైన ప్రస్తుతం ఏదైతే ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉంది కాబట్టి నిన్న ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. సో ఇదొక వైపు జరుగుతుంటే ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు చేసినటువంటి కసరత్తు సుప్రీంకోర్టు డైరెక్షన్ తర్వాత ఏ రకంగా స్పందించేటువంటి అవకాశం ఉంటుంది, దీనికి సంబంధించి జరిగినటువంటి కసరత్తు ఏంటి? శ్రీహరి, తిరుమల లడ్డూ కల్తీకి సంబంధించి మొన్న సుప్రీంకోర్టులో జరిగిన వాదనల నేపథ్యంలో ఈరోజు మళ్ళీ ఆ కేసు పునర్విచారణ ప్రారంభమవుతుండటంతో ముఖ్యంగా ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రధానంగా మొన్న రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూత్రాతో పాటు ముకుల్ రోహత్కి, వీళ్ళిద్దరికీ కూడా ముకుల్ రోహత్కి ఆ రోజు అదే సమయానికి వేరే కోర్టులో ఉండటంతో ఆయన ఆర్గ్యూ చేయలేకపోయారు. కానీ ఈరోజు సీనియర్ న్యాయవాదులకి అటు టీటీడీ వైపు నుంచి బ్రీఫింగ్ ఇప్పించారు. ఆ బ్రీఫింగ్లో కూడా వాళ్ళకి ఏవైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలన్నింటినీ కూడా టీటీడీ ఈఓతో పాటు జేఈఓ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎండోమెంట్ కమిషనర్ వీళ్ళంతా కూడా క్లారిఫై చేశారు. ఈ క్లారిఫై చేసిన నేపథ్యంలోనే ఈరోజు దీనికి సంబంధించి ముఖ్యంగా సిట్టుతో విచారణ జరపాలా, లేకపోతే ఏదైనా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సిబిఐతో దర్యాప్తు చేయించాలా అనే అంశంపై కూడా ఈరోజు ధర్మాసనం ఒక డెసిషన్ తీసుకోబోతోంది. ఈ డెసిషన్ తీసుకోబోయే సమయంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాని కూడా తన అభిప్రాయాన్ని కోర్టుకి సహాయపడాలి అని చెప్పి అభ్యర్థించడంతో పాటు కోర్టుకి ఈరోజు వాళ్ళ అభిప్రాయం కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడినట్టు తెలిసింది. ఇంతకుముందు మన ఢిల్లీ కొలీగ్ కృష్ణ చెప్పినట్టు అసలు సిట్టు వేయబోయే ముందు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు సిట్టుకు సంబంధించి విచారణ వేయబోతున్నామని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్పిన సమయంలో కూడా ఆయన ఇక్కడ ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వర్తో పాటు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడామని, వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఈ మొత్తం వ్యవహారంపై సిట్టు విచారణ నియమించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో ఆయన కేంద్ర పెద్దలతో మాట్లాడిన తర్వాత కూడా ముందు సిబిఐ కాదు సిట్టుతో ప్రాథమిక దర్యాప్తు జరిపితే ఆ తర్వాత అవసరమైతే సిబిఐని కూడా రంగంలోకి దించుదామని చెప్పి కేంద్ర పెద్దలు చెప్పిన తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు సిట్టుని విచారణకు నియమించారని చెప్తున్నారు. అందువలన ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందు సిట్ ఎంక్వైరీ జరగనివ్వండి, లెట్ దెమ్ ఎంక్వైరీ అని చెప్పి వాళ్ళ ఎంక్వైరీపై అప్పుడు క్లయింట్లు సాటిస్ఫై కాకపోతే మనం దానికి సంబంధించి అప్పుడు ఏం చేయాలి అనేది కూడా మనం నిర్ణయిద్దాం. బట్ ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల ప్రభావం ఆ ప్రభుత్వం ఆధీనంలో జరుగుతున్న సిట్టుపై ప్రభావం పడుతుందా అనే అంశం కూడా మన ధర్మాసనం సందేహాలు వ్యక్తం చేస్తుంది. దీనికి కావాలంటే కేంద్ర ప్రభుత్వంలోని FSSAI ల్యాబ్ నుంచి కానీ, లేకపోతే ఆహార నియంత్రణ సంస్థ నుంచి కానీ, లేకపోతే ఆహార పరిశోధన సంస్థ నుంచి కానీ, లేని పక్షంలో మరో ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వాళ్ళ ప్రతినిధులను ఒకళ్ళని కూడా ఈ కమిటీలో నియమించి మొత్తం ఒక దర్యాప్తు జరిపి ఆ నివేదిక ఇవ్వాలని కోరే అవకాశం ఉంది అని కూడా, అటువంటి ప్రతిపాదనలే కేంద్ర ప్రభుత్వం ధర్మాసనం ముందుకు తీసుకొస్తుంది అని కూడా భావిస్తున్నారు. బట్ ఈ రోజు జరగబోయే విచారణకు సంబంధించి మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి సంబంధించిన కోట్లాది మంది భక్తులు కూడా వాటి లడ్డూ ప్రసాదాన్ని మహాప్రసాదంగా భావించే శ్రీవారి భక్తులంతా కూడా సుప్రీంకోర్టులో ధర్మాసనం ముందు జరగబోయే వాద ప్రతివాదనల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న మిగతా పక్షాలతో పాటు హిందూ సంస్థలు వీళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు లడ్డూలో కల్తీ జరిగిందని. దీంతో పాటు ఏఆర్ ఫుడ్స్ కు సంబంధించిన, ఏఆర్ డైరీకి సంబంధించిన రాజశేఖర్ అనే ఎండీ కూడా ఈరోజు బెయిల్ కోసం హైకోర్టుకు వచ్చారు. మొన్న విచారణ జరిగిన సందర్భంగా ఈ రోజుకు వాయిదా పడితే ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన విచారణ వాయిదా వేయాలి అని చెప్పి కోరటంతో వాయిదా పడింది. అందువల్లనే ఏఆర్ ఫుడ్స్ కు సంబంధించి గతంలో ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు కూడా వాళ్ళు మేము ఎటువంటి కల్తీ చేయలేదని చెబుతున్నప్పటికీ కూడా వాళ్ళు నిజాన్ని దాస్తున్నారు అనే వాదన ప్రభుత్వ వర్గాల్లో తెలుస్తుంది. అసలు కెపాసిటీ లేని డైరీకి ఆర్డర్ ఇవ్వటం ఏమిటి అని ఇంతకుముందు దినేష్ చెప్పినట్టు దీనికి సంబంధించిన రికార్డ్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే సిట్ స్వాధీనం చేసుకుంది. దీంతోనే అందువల్లనే వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతల్లో ఆందోళన ప్రారంభమైందని కూడా చెప్తున్నారు. శ్రీహరి, మనం డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా మన ఢిల్లీ కొలీగ్ కృష్ణ కూడా ప్రస్తుతం కేసును కూడా ఫాలో అవుతారు. సో మరి కాసేపట్లోనే